Welcome to Vihari's Kitchen, Magic of 2 spoons. Please like, share and subscribe. మీ అందరకు విశ్వసనామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వస్తోందంటేనే ఇంటి మొత్తం పండగ వాతావరణం. కొత్త వస్త్రాలు, పచ్చడి, స్పెషల్ వంటకాలు అన్నీ ఉంటాయి. అందులో బొబ్బట్టు అంటే కమ్మటి తీపి జ్ఞాపకం. బెల్లం, నెయ్యి, యాలకుల పొడి కలిసిన అద్భుత రుచి. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్వీట్. విశ్వసనామ ఉగాది సందర్భంగా ఇవాళ నేను మీకు బొబ్బట్లు చేసి చూపిస్తా. అది ఎంత సులువుగా చేయాలో చూసేద్దామా? ముందుగా 1 కప్పు శనగపప్పు తీసుకొని 3 గంటల ముందు నానబెట్టాలి. నానబెట్టిన శనగపప్పుని కుక్కర్లో వేసుకొని మునిగేలాగా నీళ్లు వేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. అదే కొలతతో మైదా పిండి తీసుకొని కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి నెయ్యి వేసి నీళ్లు పోసి ముద్దలాగా కలపాలి. మైదా పిండి కన్సిస్టెన్సీ కొంచెం జారుడుగా ఉండేలాగా కలపాలి. పైన కొద్దిగా నెయ్యి వేసి 1 గంట పాటు నానబెట్టాలి. మైదా పిండిని ఇలా నానబెట్టడం వల్ల బొబ్బట్టు చేసేటప్పుడు మనకి బాగా రోల్ అవుతుంది. కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీసి పప్పు ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని కప్పు తురిమిన బెల్లం వేసి బాగా కలపాలి. స్టవ్ మీద కుక్కర్ ఉంచి యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి బెల్లం పప్పు మిశ్రమం దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం చల్లారిన తర్వాత ఉండలుగా చేసి పక్కన ఉంచాలి. ఒక బటర్ పేపర్ కానీ ప్లాస్టిక్ షీట్ కానీ తీసుకుని దానికి నెయ్యి రాయాలి. మైదా పిండి చిన్న ముద్ద తీసుకుని చేత్తో చిన్న రౌండ్గా ఒత్తాలి. ఈ పిండిలో పూర్ణం ఉండని పెట్టి క్లోజ్ చేయాలి. కొద్దిగా నెయ్యి వేసి మనకి కావలసిన సైజులోకి ఒత్తాలి. స్టవ్ మీద పెనం ఉంచి వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ఒత్తిన బొబ్బట్టుని పెనం మీద వేసి స్లోగా బటర్ పేపర్ని తీసేయాలి. అంతేనండి, చూసారా బొబ్బట్టు ఎంత చక్కగా వచ్చేసిందో? స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా చక్కగా కాల్చాలి. బొబ్బట్టుని నెయ్యితోని పాలు పోసుకొని కూడా తింటారు. అంతేనండి, ఎంతో కమ్మగా రుచిగా ఉండే బొబ్బట్టు రెడీ. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.